అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. ఈ ఉదయకాల సమయంలో మరి సోమవారం ఈరోజు 23వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త చూసినట్లయితే ఆది కాండము 17వ అధ్యాయము 6వ వచనం. ఆది కాండము 17వ అధ్యాయము 6వ వచనం. నీకు అత్యధికంగా సంతానవృద్ధి కలుగు చేసి నీలో నుండి జనులు వచ్చినట్లుగా నియమించదును, రాజులను నీలో నుండి వచ్చేదరు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త, నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును, రాజులను నీలో నుండి వచ్చేదరు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఒక రాయబడిన మాట, నీలో నుండి రాజులు వస్తారు. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, నీలో నుండి జనములు వచ్చును నియమించదును, రాజులు కూడా నీలో నుండి వస్తారు. సరే, జనముల గురించి మరి ఎప్పుడైనా ప్రభు సమయం ఇస్తే మరొక మారు ధ్యానిద్దాం. ఇప్పుడు చూసే మాట ఏంటంటే, రాజులు నీలో నుండి వస్తారు, వచ్చేదురని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఆయన రాజులను మనలో నుండి తీసుకురావాలి అంటే మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. మనలో నుండి ఆయన రాజులను బయటికి తీసుకురావాలంటే మనం చేయవలసిన పనుల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒక 5 విషయాలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే ఆది కాండము 17వ అధ్యాయం. ఆది కాండము 17వ అధ్యాయం మనం చూసినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? 17వ అధ్యాయం మొదటి వచనం, ఆయన రాజులను మనలో నుండి తీసుకురావాలంటే మనం చేయవలసిన పని మొదటిగా ఆది కాండం 17వ అధ్యాయం మొదటి వచనంలో, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడేమును, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధిక అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్టు ప్రియులారా, ఆ ఆది కాండం 17వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడుతుంది. ఏమంటున్నాడండి? ఆయన మనలో నుండి రాజులను తీసుకురావాలంటే మనం చేయవలసిన మొదటి పని ఆయన సన్నిధిలో నడుచుచూ ఉండాలి. ఎక్కడ ఉండాలండి? ఆయన సన్నిధిలో. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉంటామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నివసించడానికి ఇష్టపడతామో, ఆయన లోపల ఎప్పుడైతే ఉంటామో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ఉంటామో, ఖచ్చితంగా మనలో నుండి దేవుడు రాజును బయట తీసుకోవడానికి ఇష్టపడతాడు. మనం ఆయన సన్నిధిలో ఉండనప్పుడు, ఆయన సన్నిధిలో మనం నివసించలేనప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉండనప్పుడు మనలో నుండి రాజులను దేవుడు బయట తీసుకురావాలంటే అది కష్టతరమే. అంటే దేవుడు కష్టతరం అని కాదండి, మన జీవితం సరిగా లేదు కాబట్టి. సో ఇక్కడ మనం మొట్టమొదటిగా గమనించినట్లయితే ఆయన మీలో నుండి జనములను రాజులను బయటకు తీసుకొస్తానంటున్నాడు. రాజులు వచ్చెదురు, నీలో నుండి జనములు వచ్చినట్లుగా నియమించెదను, రాజులను నీలో నుండి వచ్చెదురు. జనములైనా రాజులైనా నాలో నుండి బయటికి రావాలంటే మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండాలి. ఒడిదుడుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఇంకా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆయనలోనే మనం నిలబడి ఉండాలి. అప్పుడు ఆయన మనలో నుండి జనములను రాజులను వచ్చేటట్టు చేస్తాడు. రెండో కోణం ఏంటంటే, ఆది కాండం 17వ అధ్యాయం మొదటి వచనంలోనే నిందారహితుడివై ఉండుము ఏమన్నాడు? నిందారహితుడివై. సో ఆయన సన్నిధిలో నడుచు ఉండాలా, నిందారహితుడిగా ఉండాలి. అంటే నిందారహితుడు అంటే ఏ లోపం లేనివాడుగా, ఏ బలహీనత లేనివాడు, ఏ మచ్చ లేనివాడుగా. ఎప్పుడైతే నిందారహితుడిగా మనం ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో జరిగేటటువంటి సందర్భం ఏంటంటే, రాజులను దేవుడు మనలో నుండి బయట తీసుకొస్తాడు. ఇక్కడ ప్రియులారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ఉందని ప్రభు యొక్క కృపావర్తనం వింటున్నాం. మనం మన జీవితంలో గమనించాల్సిన కోణం, ఆయన మనలో నుండి జనములు కానీ రాజులను కానీ బయటకు తీసుకురావాలంటే ఆయన సన్నిధిలో మనం నడుచు ఉండాలి. రెండోదిగా నిందారహితులంగా ఉండాలి. ఏ లోపం లేనివారుగా, ఏ పాపం లేనివారుగా, ఏ తప్పు చేయని వారుగా మనం ఉన్నప్పుడు ఆయన మనలో నుండి రాజులను బయటకు తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. ఇది రెండవ మాట. మూడో విషయాన్ని చూసినట్టయితే రండి, ఆది కాండం 17వ అధ్యాయం 2వ వచనంలో, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధిక అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. అంటే ఆయన నిబంధన మీరకూడదు. ఆయన ఏదైతే ఒక నిబంధన చేస్తున్నాడో ఆ నిబంధన మనం మీరిపోకూడదు. ఎందుకంటే ఆయన నిబంధన మీరేవాడు కాదు, నిబంధన నెరవేర్చేవాడు ఆయన. కానీ మనం గమనించాల్సిన కోణం, ఆయన మనల్లో నుండి జనములను రాజులను బయటికి తీసుకురావాలి. జనములను రాజులను ఆయన అనుమతించాలంటే, మనలో నుండి జనములు కానీ వచ్చినట్లు కానీ రాజులు వచ్చినట్లుగా ఆయన చేయాలంటే మనం చేయాల్సిన మూడో పని ఏంటంటే, ఆయన నిబంధన మీరకూడదు. ఆయన ఏదైతే నిబంధన చేస్తున్నాడో ఆయన శాశ్వతమైన నిబంధన మనం మీరిన రోజు మనలో నుండి రాజులు బయటికి రావాలంటే కష్టం, జనులు బయటికి రావాలంటే. సో మనలో నుండి జనములైనా సరే రాజులైనా బయటికి రావాలంటే ఆయన నిబంధన మనం మీరకూడదు. ఇది మూడో మాట. నాలుగో విషయం, ఆది కాండము 17వ అధ్యాయం 3వ వచనంలోనే అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి
ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఏమవుతాడండి? తండ్రి వగుదు. కాబట్టి ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో జరుగుతుంది ఏంటంటే, అబ్రహాము సాగిలపడి ఉండగా, సో ఆయన మనలో నుండి రాజులను, జనములను, రాజులను తీసుకురావాలంటే మనలో నుండి మనం చేయాల్సిన 4వ పని ఏంటంటే, ఆయన ఎదుటి సాగిలపడాలి. 1, ఆయన సన్నిధిలో ఆయనలో ఉండాలా. 2, ఆయనలో ఆయన దృష్టిలో కానీ ఆయనలో కానీ నిందారహితులుగా ఉండాలి. 3, ఆయన నిబంధన మేరకూడదు. 4, ఆయనకు సాగిలిపడి ఉండాలి. ఎప్పుడైతే ప్రభువుకు సాగిలిపడతామో, ప్రభు ఎదుటి ఎప్పుడైతే సాగిలిపడి ఉంటామో, ప్రభువుకు మాత్రమే సాగిలిపడి మరి వేటికి దేనికి సాగిలిపడకోకుండా ఉంటామో, అప్పుడు ఆయన మనలో నుండి జనములను, రాజును బయట తీసుకొచ్చేవాడు ఉంటాడు. ఇది 4. 5వ విషయాన్ని చూసినట్లయితే ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను జనములకు తండ్రిగా నియమించదు కనుక నీ పేరు అబ్రహాము అనబడును. అంటే మార్పు చెందిన జీవితం ఉండాలి. ఆయన మనలో నుండి జనములు, రాజును బయటకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. మనలో నుండి జనములు, రాజులను పుట్టించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన మనలో నుండి జనులను, రాజులు వచ్చినట్లు చేయాలనుకుంటున్నాడు. మనలో నుండి రాజులను, జనులను బయటికి రావాలంటే మనం మార్పు చెందిన జీవితం ఉండాలి. మార్పు చెందాలి. అబ్రాహాము పేరు అబ్రహాముగా మార్చబడుతుంది అంటే మార్పు చెందుతున్నాను. సో దేవునిలో మనం మార్పు చెంది, క్రీస్తులో మనం లోకం నుండి మార్పు చెంది క్రీస్తులోకి వచ్చినప్పుడు, మార్పు చెందిన అనుభవం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలో నుండి రాజులను బయటకు తీసుకొచ్చేవాడు ఉంటాడు. ఈరోజు జనములైన రాజులైన మనలో నుండి ఆయన తీసుకురావాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధిలోనే జీవించాలి. 2, నిందారహితులుగా ఉండాలి. 3, ఆయన నిబంధన మేరకూడదు. 4, ఆయన సాగిలపడాలి. 5, మార్పు చెందిన జీవితం ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ఆయన మనలో నుండి జనములు, రాజులను బయటికి తీసుకొచ్చి ఆయన మహిమ తెచ్చుకునేవాడు ఉంటాడు. సో అలాంటి జీవితాన్ని మనం జీవించినట్లు, మనం దేవుని దృష్టిలో అబ్రహాము లాంటి 500 అనుభవం కలిగిన జీవితాన్ని జీవించి ఆయన ద్వారా జనములను, రాజులను మనలో నుండి దేవుడు అనుమతించేటట్టు మనం అబ్రహాము లాంటి జీవితాన్ని మనం జీవించినట్టు ప్రభు సాయించిన గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు. ఎత్తబడిన మాటలు నీరు కట్టి ఫలింపు చేయండి. అబ్రహాము లాంటి జీవితం మేము కలిగి మాలో నుండి జనంలో, రాజులను వచ్చినట్లు మీరు అనుమతించి మహిమ పొందమని తండ్రి, మేము కూడా ఎలా ఉండాలో దేవా, మేము ఉండవలసిన విషయాలేంటో చెప్పారు. అబ్రహాం ఎలా ఉండారో తెలుపుతున్నారు. అలాంటి జీవితం మేము కూడా కలిగి ఉన్నట్టు సాయించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో శ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డారు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాబంధనములు ప్రేస్తున్నాను.